శ్రీ శ్రీ శివాయ గురవే నమ శ్రీ శివాయ గురవే నమ. అలా కూర్చుంటే ఎందుకో పరవస్తు చంద్రేశ్వరుడు గుర్తొచ్చాడు. ఎందుకో ఆలోచిస్తూ అలా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. పరవస్తు రంగమాచార్య గారికి వెంకటరమణయ్య గారు అంటే మా నామాంతరం. రంగాచార్యులకి వెంకటరామాచార్యకి వెంకటరంగ నామాంతరం. ఈయన 17వ శతాబ్దిలో పరవస్తు ఉత్తరప్రదేశంలో ఇంటి పేరు. చెన్నపురిలో ఉన్నారు. చెన్నపురి వచ్చారు అప్పుడు 17వ శతాబ్దిలో. అలా వచ్చినటువంటి చార్తాల వైష్ణవ వంశంలోకి చెందినవారు వీళ్ళు. వైష్ణవులు చాలామందిలో చార్తాల వంశానికి చెందినవారు. భార్య శ్రీనివాసాంబ. చెన్నపురిలో రామానుజకోటి వీధిలో నివాసం. వెంకటయ్య గారు మంచి పండితుడు. వెంకటరంగయ్య గారు మంచి పండితుడు. ఈయన చెన్నపురిలో అనేకులకు మంత్రార్థములు చెప్తూ పంచ సంస్కారం చేస్తూ జీవించేవారు. ఆ సమయంలో ప్రతివాది భయంకరాచార్యుల వారి వీరి ప్రతిష్టకు పరిజ్ఞానికి సందర్శించి వీరిని కుటుంబాన్ని కూడా రామానుజుల వారి జన్మస్థలమైన పెరంబూరును తీసుకుపోయారు. తగిన వసతి ఇచ్చారు. చెన్నైలో ఒక పెరంబూరు ఒక చిన్న పేట అన్నమాట. ఆ పెరంబూరులో వెంకటరంగయ్య గారు కోవిల్లో ద్రావిడ వేదపారణగా అధ్యాపకుడుగా నియమించబడ్డారు. ఎందరో వైశ్యులు అబ్రాహ్మణులు వచ్చి వీరి పాండిత్య ప్రతిభను తెలుసుకొని దూర ప్రాంతం నుండి వచ్చి వీరికి శిష్యులే మంత్రంలోనూ మంత్రార్థంలో కూడా పంచ సంస్కారాలు కూడా నేర్చుకునేవారు, బడేస్తుండేవారు. వెంకటరంగయ్య గారు సమస్త ప్రాకృతంలోనూ ద్రావిడ ఆంధ్రంలో కూడా విశేష పాండిత్యం తెచ్చుకున్నారు. ధర్మశాస్త్రమున పండితులై విద్వదు అవతంసము అన్న విఖ్యాతి ఆర్జించారు. ఈయన పెరందూరు అన్న అగ్రహారం ఉంది. అది ఆ ఊళ్ళో అగ్రహారం, చెన్నైలో అగ్రహారం. విద్యాశాఖలో ఆచార్యులే కాలం గడిపేవారు. ఈయన సగృహం ఇప్పటికో చెన్నపురిలో ఉంది. మరి కొన్నాళ్లకు వెంకటరంగయ్య గారు సుప్రసిద్ధులైన గాదు లక్ష్మీ నరసింహం శెట్టి ప్రోద్బలంతో చెన్నపురిలో ఉన్నత న్యాయ సభలో సహాయకారిగా ప్రభుత్వంచే నియమించబడ్డారు. ఆ ఉద్యోగ నిమిత్తం వెంకటరంగయ్య గారి కుటుంబంతో చెన్నపురి చేరుకొని జీవితం అక్కడే గడిపారు. ఇలా ఉండగా కొన్నాళ్ళకు శ్రీనివాస వెంకటయ్య గారికి చాలా కాలం సంతానం లేదు, పుత్ర సంతానం లేదు. ఒక పుత్రిక ఉంది, కానీ ఆమె వితంతు కనుక ఆవిడకి సంతాన విషయంలో ఉండదు కదా. అందుకు సంతానం బాధపడేవారు ఇద్దరు కూడా. వారి సంతానం కోసం ఎన్నో పూజలు నోములు చేశారు, వ్రతాలు చేశారు, కడగల చివరికి పుత్రకామేశ్వరుడి యాగం ఒకదాన్ని చేయాలని చేశారు. అప్పుడు ఏం చేయాలి, ఋతుస్నాత అయింది శ్రీనివాసాంబ శ్రీ సూక్త పురుష సూక్త విధానంగా హోమకుండంలో ఆహుతులను వేసి వేల్చి పాయసం సిద్ధము చేసింది. ఆ స్వచ్ఛమైన నీటితో నిండిన రాగి బిందెపై ఒక చిన్న చెంబు ఉంచి అందు నీరు పోసింది. ఆ చెంబు మామిడాకులు కట్టి దర్భకట్ట నుంచి పైన కొబ్బరికాయ సమర్చింది. బిందెకు ఊర్ధ్వపుండ్రమును దిద్ది హారతి వసగి అందు తన ముఖమును ప్రతిబింబించినట్లు చూసింది. తర్వాత ఆ దంపతులు ఆ యాగపాసమును శాస్త్రీయముగా తిన్నారు. ఆ పుణ్యకార్యం వలన శ్రీనివాసాంబ గర్భం దాల్చి ప్రభవనామ సంవత్సరం మందు రేవతి నక్షత్రంలో 4వ పాదంలో 1860లో మగపిల్లవాడిని కంది. క్రమముగా ఆ దంపతులు తమ బిడ్డకు జాతకర్మాది సంస్కారం చేసి ముద్దుగా చిన్నయ్య అని పేరు పెట్టుకున్నారు. లేక సంతానం వల్ల వారు ఆ పిల్లను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూడటం మొదలెట్టారు. ఆనందం సంతోషించారు. చిన్నయ్య ఈ శ్రీనివాసాంబ వెంకటేరుకు యజ్ఞేశ్వర ప్రసాదమని పుత్రులతో సంతోషంగా చూసేవారు. అయితే ఈ చెన్నయ్య తండ్రిలో కలగటం వల్ల ఆ గారాబం వల్ల వాడు చెన్నయ్యకు 14 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక కష్టం కూడా రాలేదు. చదువులో ఏమి చదివేవాడు కాదు, ఏమి చేసేవాడు కాదు, తిరుగుతూ ఉండేవాడు. ఈ కాలం వాళ్ళు చెప్పాలంటే బలాదురుగా తిరుగుతున్నారని చెప్పచ్చు. ఈ కాలం వాళ్ళకి అర్థమయ్యే చెప్పాలంటే తిరగడం, పని పట్ల తిరుగుతూ ఉండగా చేసేవాడు అన్నమాట. చేస్తుంటే ఒకసారి మిత్రుని చూడటానికి వచ్చాడన్నమాట. ఎవరు, ఆయన స్నేహితుడైనటువంటి వెంకటరంగయ్య మిత్రుడు కంచి రామానుజాచార్య వారు వచ్చారు. మిత్రులు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇలా చెన్నై వచ్చి ఒక దూక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక దూకుని వచ్చేసరికనే వాడి ప్రవర్తనకు అసహించుకున్నాడు రామానుజాచార్య. ఎవడు ఈ బాలుడు అని అడిగాడు మిత్రుని. విద్యాభిన నా బాలుడు తన కొడుకే అని వెంకటమే జవాబిచ్చారు.
ఆ బిడ్డని మిత్రులకు సంస్కారం చేయించాడు. చివరికి దండం పెట్టించాడు. పెడితే కానీ ఆయన వైఖరి చూసి బాధపడి ఆశీర్వదించాడు. కానీ తర్వాత ఆ బాలుడిని ఉద్దేశించి, బాబు, మీ తండ్రి గారు పెద్దలైనారు. మా బాలుడే కాక మేమును వీరి సన్నిధి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వారి కడుపు నీవు చెడబుట్టావు, గాడిద వలె తిరుగుతున్నావు, చదువురా నిన్నెవరు గౌరవిస్తురు, తండ్రికి అప్రతిష్ట నీ జన్మ ఎందులకు, చీచి అని గట్టిగా చివాట్లు పెట్టాడు. చెన్నయ్య సిగ్గు తల వంచాడు. వాని వడలలా కంపించింది. కాలు చేతులు తడబడగా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. కడుగు గడుగుతా అయ్యా, ఇంకా తప్పక చదువుకుంటు అని వినయంతో విన్నవించుకున్నాడు. ఆచార్యుల మందలింపు వల్ల మహిమల చెన్నయ్యకు నాటి నుండి విద్య అంటే మంచి ఉత్సాహం కలిగింది, సంతోషం, ఇంట్రెస్ట్, ఉత్సాహం కలిగింది. తల్లిదండ్రులు లేకపోతులేని వలన చిన్న గారం ఉంటే అక్కడ చదువు లేదు కదా. చివరికి వచ్చి ఆచార్య మందలింపు వలన విద్య మీద ఆసక్తి కలిగి అతడిని శ్రీనివాసాచార్యుల ఆయన వద్ద పంపించాడు. ఆయన ఆ చెన్నయ్యను చూసి నువ్వు చదువా అని విసిరించాడు. కానీ చెన్నయ్య వినయ సంపన్నులు చూసి చదువు చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆచార్యులు అప్పుడే ఇసుకలో ఓనమాలు రాసి చెన్నయ్యని దిద్దమన్నాడు. చెన్నయ్య ఒక్క వారే దిద్ది వారిని తిరిగి రాసి చూపించాడు. హెచ్చరించాడు కదా, మనం రాశాడు. హెచ్చరింపుగా రాసేశాడు. గురువు సంతోషించి ఇంకా అచ్చులను దిద్దబెట్టాడు. గురువు భోజనంలో పోయినంతలో చెన్నయ్య వారిని సైతం రాసి చూపించాడు. ఆ తర్వాత అంతటా ఆ ఆచార్యులు చెన్నయ్యను మహామేధావిని ఏకసంధాగ్రహి కాగలడని నమ్మి వానికి గుణింతాలు, గణితము అన్నీ కూడా చెప్పాడు. మేధావి అయిన చెన్నయ్య బాలరామాయణం, అమరము, ఆంధ్రనామ సంగ్రహము అనేటువంటి పుస్తకాలు కంఠస్థం చేశాడు. తండ్రి ఒకమారి పిల్లవాడిని చదువు ఎలా ఉందో చూద్దామని దగ్గరకు చేరదీసి పరీక్షిస్తే చెన్నయ్య శ్లోకాలు, పద్యాలు చక్కగా చదివాడు. సంతోషించి తండ్రి పుస్తకంలో లేనని పద్యం ఎలా చెప్పా అడిగాడు. తోటి బాల వద్ద పుస్తకములు అడిగి తీసుకొని రాత్రి గుడిలో దీపం చదివి పగలు వారికి ఇచ్చి వేస్తాను ఆ చెన్నయ్య చెప్పాడు. చెన్నయ్య కుమార్ని పడుతూ చాలా ఆశ్చర్యపోయాడు. తాను పేదరికంలో ఉన్నను తనైన విద్యాభ్యాసంకు అవసరమైన సౌకర్యాలన్నీ కూడా కల్పించాడు. ఈ విధంగా తండ్రి ప్రోత్సాహంతో కొన్నాళ్ళకే తొందరలోనే ఆచార్యులను విద్యను పూర్తి చేసుకుని తక్కిన ఉన్నత విద్యను తండ్రి వద్దే నేర్చుకున్నాడు. ఈ వెంకటరంగయ్య గారు ఉద్యోగి నిమిత్తం మళ్ళీ చెన్నపురి నివాసం మార్చాడు. తర్వాత చెన్నయ్య తండ్రి వద్ద అరవము, తెలుగు, ప్రాకృతము, వ్యాకరణము క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కంచి రామాచార్య దగ్గర తర్కాలంకార మీమాంసలు ఆపోసన పట్టాడు. రామశాస్త్రి సన్నిధిని, వేదమును, వేదార్థము కూడా సంగ్రహించడం కాకుండా ఆయన అభిమానమునకు కూడా పాత్రుడే హయగ్రీవ మంత్రమును సైతము ఉపదేశించాడు. ఆ హయగ్రీవ మంత్రం చేత సమస్త విద్యలు నేర్చుకున్నాడు. తండ్రి మించిన పండితుడే చరణనగరంలో సకల పండితుల యొక్క మన్నన పొందాడు. పాత్రుడయ్యాడు మన్ననలకు. తర్క వ్యాకరణ వ్యాసంగంలో చెన్నయ్యకు మిత్రుడు సహపాఠి అయిన వేద వెంకటరమణ శాస్త్రి గారు చెన్నై మీద మిక్కిలి అభిమానం ఏర్పడింది. చెన్నయ్య అంటే ఆంధ్ర విశ్వ గుణాదర్శకర్త అయిన పంచాంగ దేవ పేరు మాళ్ళయ్య పెరుమాళే చెన్నయ్య వద్దనే చదివి ఆయన అంతటి వాడయ్యాడు. ఈ పెరుమాళ్ళయ్య వద్ద కావ్యనాటకాలు పఠించి దేవరాజ సుధి అనేటువంటి పేరు మోసిన తంజవరము పెరుమాళ్ళయ్య చెన్నయ్యకు ప్రియశిష్యుడే పేరు పొందాడు, విఖ్యాతి. ఇక బహుజనపల్లి సీతారామ శాస్త్రి వారు చెన్నయ్య శిష్యకోటిలో చెప్పదగ్గవాడు. చెన్నయ్య సంస్థాంధ్ర ద్రావిడ భాషలందు మంచి పాండిత్యం తెలుసుకోవడమే కాకుండా ఆంగ్ల భాషలో కూడా కొంత ప్రవేశం సంపాదించాడు. అందువలన అప్పుడే భారతీయులు, ఆంగ్లేయ ఉద్యోగులు మొదలైన వాళ్ళు విద్యావేత్తల పెక్కులు చెన్నయ్య దగ్గర పాఠము చదువుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ చెన్ననగరంలో వచ్చారో గాలి లక్ష్మీనరసింహం గారు శెట్టి అను సుప్రసిద్ధ పండితుడు ఉన్నాడు. ఆయనే చెన్నైకు గ్రంథరచన ఉద్యమం గురించి చెప్పాడు. గ్రంథరచన చేయమని ప్రోత్సహించాడు, చేయూత కూడా ఇచ్చాడు. ఆయన ప్రోత్సాహం వల్ల చెన్నయ్య ఆంధ్రశబ్ద శాసనము, ఆంధ్ర నిఘంటువు అనే గ్రంథంలో రాశాడు. ప్రభుత్వం వారి చెన్నయ్యన పాండిత్య ప్రతిభను గుర్తించి అతని చెన్నపురిలో రాజధాని కళాశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా నియమించారు. విశ్వవిద్యాలయం వారు అతన్ని పాండిత్య ఖ్యాతి తెలిసి సూర్య అని పిలిపించి గౌరవించారు. ఒకసారి రాజధాని కళాశాల ఇప్పుడు ఆ రాజధాని కళాశాల విద్యా చెన్నయ్య కాలం ముందు ఒక ఉన్నత పాఠశాలగా చెప్తూ ఉండేవారు. ఆనాటి విద్యార్థులందరూ కూడా డిగ్రీ వరకే ఉన్న, ప్రొఫెషనల్ డిగ్రీ వరకే ఉంది.
అది ఉత్తమ కర్ష. ఆంగ్ల భాషా ప్రభావం దేశ భాషలు సన్నగిలుతూ ఉంటుంది. కొంత రాజకీయవేత్తలు తెలుసుకొని ఆందోళన వలన ప్రభుత్వం ఆనాడు ఆంగ్లములకు అంగముగా దేశ భాషలను విద్యాలయములలో దేశ భాషలను ప్రవేశపెట్టింది. పై తెలిపిన ఉత్తమ కర్షలో అటు ప్రవేశపెట్టిన తెలుగు పాఠములు బోధించుటకు ఇరువురు పండితులు కావలసారు. విశ్వవిద్యాలయ కార్యదర్శి అయిన ఏజే అర్బత్తు ద్వారా ఉద్దండైన పండితులను చెన్నప్పుడు రప్పించారు. వారి ఆధ్వర్యమున పోటీ పరీక్ష పెట్టాడు. చెన్నయ్య మొదటివాడుగాను పురాణం హయగ్రీవ శాస్త్రి గారు ఆయన రెండవ వాడుగా నియమించారు. చెన్నయ్య ప్రధానాంధ్ర పండిత పదవిని అలంకరించగా హయగ్రీవ శాస్త్రి గారు సహాయాంధ్ర పండిత పదవిని అలంకరించారు. ఈ విధంగా ఆనాడు లెక్కకు ఒక అక్షరము కానీ వ్యక్తులు కాసిన శాస్త్రి పండిత అని బిరుదులు ఉండగా మహాపండితుడైన చెన్నయ్యకు ఏ బిరుదులు లేకుండా అర్బత్తు నట్టు ధర సహింపలేకపోయింది. వెంటనే అతడు పండిత సమావేశం అనొచ్చి చెన్నయ్యను సూర్యుని బిరుదిచ్చాడు. ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆ విశ్వవిద్యాలయ అధికారులు చెన్నై సూర్యుని బంగారు కడియమును సీమలోనే చెక్కించి దొరతం వారి ఆధ్వర్యమున చెన్నపురికి రప్పించి పండిత సదస్సులో చెన్నైకి బహుకరించారు. నాటి నుండి చెన్నై సూరిగా గణకెక్కాడు. అది నా ప్రస్తుతం గుర్తు వచ్చింది, అది చెప్పాను.